ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 23 వరకు ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో అనుకూల సమయం ఉంటుంది. మేషరాశిలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అనుకూల సమయం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల వల్ల మంచి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత ఉద్యోగం వస్తుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చేకూరుతాయి. మీరు పెట్టుబడిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు ఈ వారంలో వేసే పంట వల్ల ముందు మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఏమి కూడా లేకుండా ఉంటాయి. ఈ వారంలో మేషరాశి వారికి అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. మేషరాశి వారు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఈ వారం ఉంటారో వారికి సులువుగా కాన్పవుతుంది. గ్రహ అనుకూల సంచారం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారము గోమాతను పూజించుకోవటం వల్ల లేదా నవగ్రహాల్లో ఉన్న రాహుకి కేతువుకి పూజించుకోవటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. శుభ ఫలితాలు వస్తాయి. లేదంటే విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల, అదేవిధంగా విష్ణు సహస్రనామం కానీ విష్ణు నామాలను కానీ నిత్యము జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారము కొంత అనుకూల సమయం ఉంటుంది. కానీ కొన్ని అడ్డంకులు వస్తుంటాయి చేసే పనులలో. ఉద్యోగరీత్యా కొన్ని ఒత్తిళ్ల వల్ల కోపోద్రేకానికి గురవుతారు. వ్యాపారస్తులు వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు రావచ్చు. వృషభ రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కోపోద్రేకానికి గురవ్వకుండా చూసుకోవాలి. ఈ వారంలో చేసే పనులందు శ్రద్ధ ఉంచి చేస్తే మీకు ఆ పనులన్నీ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఈ వారము గురువారము శనివారము నియమం పాటించి శివుడి ఆరాధన చేసుకుంటూ ప్రతినిత్యము శివుడి దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి శుభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారము అనుకూల సమయం ఉందండి. మిథున రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు పరీక్షా కాలంలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. చదువులో మంచి శ్రద్ధ పెడితే మీరు ఉన్నత విద్యను పొందుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. విదేశీయానం ఎవరైతే చేయదలుచుకున్నారో మిథున రాశి వారికి ఈ వారము ఫలిస్తుంది. మిథున రాశి స్త్రీలకు అనుకూల సమయము. వివాహం కాని స్త్రీలకు ఈ వారంలో వివాహం నిశ్చయమవుతుంది. మిథున రాశి వారు ఈ వారము మంగళవారము నియమం పాటించి అమ్మవారిని ప్రతినిత్యం ఆరాధించడం వల్ల మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారు ఈ వారము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య రీత్యా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రయాణ సమయాలలో చాలా జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి వారు ఉద్యోగంలో ఒత్తిడి వల్ల అనేక మాటలు పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు ఎటువంటి పెట్టుబడులు కర్కాటక రాశి వారు వ్యాపారస్తులు పెట్టుబడులు కూడా పెట్టకూడదు. కర్కాటక రాశి స్త్రీలు ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారు ఈ వారము విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ విఘ్నేశ్వరుడికి నిత్యము గరికతో పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. సింహరాశి వారికి ఈ వారము అంత అనుకూల సమయం లేదు. స్త్రీలకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. సింహరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సింహరాశి స్త్రీలలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యము అమ్మవారిని ఆరాధిస్తూ ఉండండి. లలితా సహస్రనామం వినడం కానీ చదువుకోవడం వల్ల కానీ లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల మంచిది. సింహరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారస్తులు ఈ వారం ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొద్దిగా అనుకూల సమయం లేదు. గురుబలము బాగున్నప్పటికీ సింహరాశిలో ఉన్న భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని చిన్న గొడవలు వస్తాయి. సింహరాశి వారు ఈ వారము తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల మీకు ఎటువంటి ఒడిదుడుకులు ఎదురవ్వకుండా మీరు చేయబోయే పనులలో మంచి ఫలితాలు సాధిస్తారు. కన్యారాశి వారికి ఈ వారము మంచి అనుకూల సమయము. కన్యారాశి వారికి
ఇంటా బయట మంచి శుభ పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రశంసలు అందుకుంటారు. కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలకు చాలా అనుకూల సమయం ఈ వారము. కన్యారాశి వారు ఈ వారంలో లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల, లక్ష్మీ నృసింహస్వామి వారి స్తోత్రాలు చదవడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ వారము కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు చూస్తారు. ఉద్యోగస్తులకు, కళారంగంలో ఉన్నవారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసరమైన మాటలు పడాల్సి వస్తుంది, అపనిందలు పడతారు. తులారాశి వారి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు చేసే ఉద్యోగంలో ఎవరిపైనా కూడా కోపోద్రేకానికి గురవ్వకుండా చాలా మెలకువగా నడుచుకుంటే చాలా మంచి పరిణామాలు ఎదురవుతాయి. లేదంటే అనవసరమైన గొడవల వల్ల తులారాశి వారు బాధపడాల్సి వస్తుంది. తులారాశి స్త్రీలకు ఈ వారము అనుకూలంగా ఉన్నది. తులారాశి వారు మంగళవారము, గురువారము నియమం పాటించాలి. గురువారాలలో గోమాతను దర్శించుకోవడం వల్ల, ఆవుని దర్శించుకొని ఆవుకి వెనక భాగంలో నమస్కరించి ఆవుకి ఏదైనా దాన పెట్టడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల, దత్తాత్రేయ స్వామివారి స్తోత్రాలు చదవడం వల్ల మీకు అనుకూల సమయం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారము అనుకూల సమయం అండి. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఈ వారంలో శనేశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ప్రతినిత్యము శనికి అర్చన లేదా ప్రదక్షిణాలు చేసుకోవడం నవగ్రహాలకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. స్త్రీలకు చక్కటి విశేషమైన ఫలితాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇంట్లో శుభ పరిణామాలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి వారికి ఈ వారము ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. శుభకార్య సంబంధమైన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులు ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి వారి వారము. స్త్రీలు ఆరోగ్యరీత్యా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారంలో ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోవడం వల్ల లేదా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం వల్ల మంచి శుభ పరిణామాలు ఎదురవుతాయి. మకర రాశి వారికి ఈ వారం అనుకూల సమయం అండి. మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు మంచి పెట్టుబడుల వల్ల ఉద్యోగస్తులకు మంచి మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడుల వల్ల లాభాలు చేకూరుతాయి. వ్యాపారాలలో ఉన్నత ఉద్యోగం ప్రయత్నం చేసేవారు ఈ వారము ప్రయత్నం చేయవచ్చు. మకర రాశి స్త్రీలకు అన్ని విధముగా బాగున్నది. మకర రాశి వారు ఈ వారము ఏదైనా నూతన వస్తువులు కొనడం కానీ లేదా వాహన ప్రాప్తి ఉన్నదండి. మకర రాశి వారు ఈ వారము నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ శివుడి దర్శనం చేసుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారంలో అనుకూల సమయం ఉంది. చేసే ఉద్యోగము, వ్యాపారము, వృత్తి అందు మంచి లాభాలు ఎదుర్కొంటారు, లాభాలు సాధిస్తారు. చాలా ఓర్పు సహనంతో ఈ వారంలో శుభ ఫలితాలని పొందుతారు కుంభరాశి వారు గ్రహబలం బాగుండటం వల్ల ఏది పట్టుకున్నా సరే, ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తారు. కుంభరాశి వారు ఈ వారము నిత్యము విష్ణు ఆరాధన, విష్ణుమూర్తికి తులసితో అర్చన చేయడం వల్ల మీరు చేసే పనులన్నీ కూడా మీకు విజయం పొందుతారు. మీనరాశి వారికి ఈ వారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల అనవసరమైన మాటలు పడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీనరాశి స్త్రీలకు కోపోద్రేకానికి గురయ్యి ఇంట్లో బయట సమస్యలు ఎదురవుతాయి. మీనరాశి వారు ఈ వారము ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకొని రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు.